మరి కరెక్ట్గా మీ పార్టీకి వచ్చిన సీట్లు అన్ని గంటలు నాకు పట్టింది, 11 గంటలు పట్టింది. రాత్రి 10:40 నేను మా ఇంట్లోకి ఎంటర్ అయ్యా. ఎవ్రీ మినిట్ ఈస్ రికార్డెడ్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి సాక్షి. నేను ఫ్లైట్ దిగిన తర్వాత ప్రతి నిమిషం అంతా రికార్డ్ అయింది. ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో కూడా నేను 2-3 కెమెరాస్తో మొత్తం అంతా కూడా రికార్డ్ చేయించడం జరిగింది. మరి అంతసేపు ఎక్కడెక్కడ ఎన్ని జంక్షన్లు జామ్ అయిపోయి ఎంత ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసి సుమారు 1000కి పైగా ఉన్న కార్లని అన్ని ఇక్కడ ట్యాక్సీ లేదు, ఎవరికో స్వచ్ఛందంగా వచ్చారు. మరి అన్ని కూడా 30 కార్లు 50 కార్లు అలా విడగొట్టి ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఎక్స్ట్రాడినరీగా పార్టీలకు అతీతంగా తర్వాత నేను ఏ పార్టీ అనే చర్చ క్రియేట్ చేయించారు వేరే విషయం. కానీ ఆ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ అప్పటికి పొత్తు లేదు, అయినప్పటికీ కూడా నాయకులు అందరూ అంటే తెలుగుదేశం జనసేన పొత్తు ఉంది, భారతీయ జనతా పార్టీ లేదు, అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా మరి పోరాడుతున్న పాలక పక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని వేల మంది నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ విజువల్స్ అన్ని ఒకసారి చూడము. శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపెట్టండి. మీరు గుడ్డివాళ్ళు అయినవచ్చు, ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. సో నేను అత్యంత ప్రజాదరణతో 4 ఏళ్ళ తర్వాత నా కాన్స్టిట్యున్సీకి నేను ఎంటర్ అయ్యి మరి అక్కడ మరి అంతమంది ప్రజల మద్దతు నాకు ఉంటే ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఇన్ని వేల ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందని చెప్పి సిగ్గు లేకుండా నేను మాట్లాడినప్పుడు ఖండించకపోతే కొంతమంది సాక్షియే చదివి దిక్కుమాలిన వాళ్ళకి ఏమో నిజం అనుకుంటారేమో. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఆ విజువల్స్ కూడా అన్ని ఛానల్స్లో వచ్చినప్పుడు మీ దాంట్లో వేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతమంది జనాలని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమో చూడమని మొబైల్ చేయటం, లాక్డౌన్ పెట్టుకుంటాం, డబ్బులు ఇవ్వటం, ప్రభుత్వ ఖర్చులో బస్సులు ఇవ్వటం, అలాంటి ఏమీ లేదు. ఆయన ఊరికైనా 24 గంటల ముందు నేను వస్తానని చెప్తే అప్పుడు నేను సాధారణ ఎంపీ, ఇప్పుడు ఇంకా చిన్నవాడిని ఎమ్మెల్యే. అయినప్పటికీ మరి ప్రజలు మరి ఆ రకంగా నన్ను ఆదరించారు. ఎందుకంటే ఒక నియంత మీద ప్రాణాలకు తెగించి పోరాడినందుకు ప్రజలు ఇచ్చిన ఆదరణ. మరి ఆదరణ చూసి మీకు మండిదొబ్బి మరి ఈ రకంగా పిచ్చి పిచ్చిగా ఈవీఎంల మద్దతుతో నేను విజ్ఞానాన్ని మాట్లాడుతాం. ఇదంటూ ఒక అంతరాత్మ మనస్సాక్షి ఉంటే ఏడవన దరిద్రులు ఒకసారి అభివృద్ధి చూసి ప్రజల గురించి ఎటువంటి ఆదరణ లభించింది. అందుకని ఎందుకంటే చెడు మాటలు నేను మాట్లాడలేను. అలాగే మరి పెద్దారెడ్డి గారు, తాటిపత్రి ఎక్స్ఎమ్మెల్యే గారు, వారిని ఎక్స్ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూడా రానివ్వటం లేదు, ఇదేం రాజ్యాంగం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా అతిగా చింతించారు. ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా మార్పు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని ఆత్రేయ గారు చెప్పారు. కానీ మరి ఇంత మతి మార్ప దేవుడు ఎంత గొప్ప వరం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు నన్ను 4 ఏళ్ల పాటు నియోజకవర్గానికి రానివ్వకుండా దొంగ కేసులన్నీ ఆ రంగరాజు పెట్టించి ఆ తర్వాత ప్రధానమంత్రి నా నియోజకవర్గానికి వస్తే దానికి కూడా నన్ను రాకుండా చేసి రైలు ఎక్కితే రైలు రోజు తగలెట్టాలని చెప్పి కుట్రలు చేసి నన్ను సిట్టింగ్ ఎంపీనే రానివ్వలేదు. మీరు
ఒక ఎక్స్ ఎమ్మెల్యేని మేము లోకల్లో ఏం కక్షలు ఉన్నాయి, ఒక ఎక్స్ ఎమ్మెల్యేని మరి పోలీసులు ఏమో కక్షలు ఉన్నాయి, మంచిది కాదు, సేఫ్టీ యాంగిల్ చెప్పుకోవచ్చు. అలా ఏమీ లేకుండా సరే ఇలా రానివ్వలేదు రిజిస్టర్ అనవచ్చు, అది కూడా గుడ్లో నెల. కానీ గతంలో మేము ఎప్పుడు ఇలా చేయలేదు అని మీరు మాట్లాడితే బాగా